నిన్న భారీ ఎత్తున కట్అవుట్ కట్టారు కదా, సో దాని గురించి దాని అంచనాలు ఎందుకు చెప్పండి అన్న. మామూలుగా లేదు అసలు, కట్అవుట్ చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. స్టోరేజ్ ఫుల్ అయిపోయింది మాట నా ఫోన్. స్టోరేజ్ ఫుల్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇక కట్అవుట్ చూసి చెప్పొచ్చు 256 ఫీట్. 256 ఫీట్ అంటే ఆల్మోస్ట్ మన ఫోన్ స్టోరేజ్లు అంతే ఉంటాయి, 128 256. ఆల్మోస్ట్ ఒక ఫోన్కి అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. అదేదో కాదు యాపిల్ ఫోన్ కాబట్టి అక్కడ మన రామ్ చరణ్ గారి కట్అవుట్తో కూడా ఫ్యాన్స్ అందరు గుండెల్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, అంటే ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకంటే ఈసారి గట్టిగా ఇట్టు కొడుతున్నామని ఆల్రెడీ హింటెడ్గా ఈ కట్అవుట్ చెప్తుంది అన్నమాట అందరికి కూడా. దాదాపుగా అంత పెద్ద కట్అవుట్ని ఇప్పుడు దాకా మనం చూడాల. 256 ఫీట్ అంటే ప్రభాస్ కూడా అంత పెట్టలేదు అనుకుంటా నాకు తెలిసి. ఇదే ఫస్ట్ టైము భారీ కట్అవుట్. పైనుంచి హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించడం అంటే నాట్ ఏ జోక్. అసలు ఎంత భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ ఉందంటే అందులోకి టాప్ మోస్ట్ డైరెక్టర్ శంకర్ గారు మార్కు ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంది. ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు ఈ స్పెషల్ షో చూసిన వాళ్ళు ఎక్స్పెక్టేషన్ పెంచేశారు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడో చోట లీక్స్ ఉంటాయి కదా, మూవీ లీక్స్ అనేది కామన్. ఈ లీక్స్లో ఖచ్చితంగా హిట్ సినిమా అని ఒక లీక్ అయితే వచ్చి ఉండొచ్చు. నాకు తెలిసి 256 కట్అవుట్ పెట్టేయడానికి అంత ధైర్యం ఎలా వచ్చింది, లేకపోతే నాకు తెలిసినంత వరకు ఈ 256 కట్అవుట్ వెనకాల ఉన్న మ్యాటర్ ఏంటంటే అదే ఖచ్చితంగా ఈసారి భారీ లెవెల్లో హిట్ కొట్టడానికి. రామ్ చరణ్ లుక్స్ ఒక 3 or 2 ఉన్నాయి అన్నారు కదా, ఆ లుక్స్ గురించి ఏం చెప్తారన్న? ఎలా టూ క్యారెక్టరైజేషన్స్ కూడా ఏంటంటే ఒకటేమో ఐఏఎస్ ఆఫీసర్, ఒకటేమో పొలిటీషియన్ అంటే తండ్రి కొడుకుల క్యారెక్టర్ అన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లోనేమో పొలిటీషియన్ క్యారెక్టర్ నడుస్తుంది. నాకు తెలిసి ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత పొలిటీషియన్ ఫ్లాష్ బ్యాక్ నడుస్తూ ఉన్నది. ఆయన ఫ్లాష్ బ్యాక్, వాళ్ళ తండ్రి ఫ్లాష్ బ్యాక్ కానీ అలా నడవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టూడెంట్ కమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా నడుస్తుంది. ఈ స్టోరీలో నాకు తెలిసి సుకుమార్ గారు మైండ్ పోయే మాట ఒకటి చెప్పారు. ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది చూడండి, అది అద్భుతం. అలాంటి విజువలైజేషన్ నేను చూడలేదు ఇప్పటి వరకు. ఇది ఒక శంకర్ గారికే సాధ్యం అని ఒక పెద్ద భారీ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ బట్టి నాకు ఎక్స్పెక్టేషన్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మనకి చెప్తాను కదా, ఒక భారీ స్థాయిలోకి వెళ్ళిపోయింది ఎక్స్పెక్టేషన్. ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ వచ్చిందంటే ఖచ్చితంగా సినిమాని ఇంకెవడో ఆపలేడు భయ్య. ఈసారి ఖచ్చితంగా కలెక్షన్ వర్షం కురుతుంది. ఇక రామ్ చరణ్ గారి ఖాతాలో ఇంకొక హిట్ అయితే, ఇంకో రికార్డ్ అయితే. సో కలెక్షన్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇతను కూడా ఇంకిద్దరు పెద్ద స్టార్స్ వస్తున్నారు పండక్కి. సో ఎలా ఉండబోతుంది అనుకునే? ఏం లేదు, టికెట్ల రేట్లు సమానంగా ఉంటే చాలు, అందరు సినిమాలకి వెళ్తారు. నాకు తెలిసి ఎవరు ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళకి ఉంది ఆల్రెడీ. వాళ్ళిద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓల్డ్ యాక్టర్స్, వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిపోయి ఉంది. వెంకటేష్ గారు ఉన్నాడు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూడా కనెక్ట్ అయి ఉంటది. ఆయనకి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అలాగే ఇంకా మన చూసుకున్నట్టయితే మన బాలయ్య గారు, ఆయన తొడగొడితే ఏళ్ళేసి అరిచే గోల్ చేసేవాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు డాకు మహారాజ్ కోసం. కాబట్టి వాళ్ళ వెర్షన్స్ వేరే, ఈయన యంగ్ అండ్ యూత్ డైనమిక్ ఐకాన్ కాబట్టి ఇప్పుడు వచ్చే కుర్రోళ్ళకి ఒక రోల్ మోడల్ కాబట్టి రామ్ చరణ్ కి ఎక్కువ అవకాశం ఉంది. ఎక్కువ రికార్డులను సొంతం చేసుకునే అవకాశం రామ్ చరణ్ కి ఉంది. ఎందుకంటే జనరేషన్ కి మారుతూ ఉంటది. జనరేషన్ కి ఒక క్రియేటివిటీ బయటకు వస్తూ ఉంటది. అటువంటి కొత్త క్రియేటివిటీతో వచ్చిన ఒక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరో రామ్ చరణ్ కి వినయంతో పాటు యాక్టింగ్ స్కిల్స్ కూడా అద్భుతంగా ఉండడం ఆయనకి చాలా ప్లస్ అయింది. సో చిరంజీవి గారి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మన రామ్ చరణ్ పక్కా తోడుంటారు కదా? పక్కా ఎందుకుంటారు భయ్యా? అయ్యో మెగా ఫ్యామిలీలో వదిలేస్తారా ఏంటి? కాకపోతే మనోడు ఏంటంటే కొద్దిగా వినయంతో గెలుచుకుంటూ వచ్చాడు అందరు. వినయం విధేయతతో అందరిని కూడా డైరెక్టర్స్ దగ్గర కానీ, హీరోల దగ్గర కానీ, సాటి హీరోల దగ్గర కానీ, మీడియాలో కానీ ప్రతి చోట కూడా గుడ్ విల్ ఉంది. ఆ గుడ్ విల్ వల్ల మనోడు ఇంకా ఎదుగుతున్నాడు కానీ ఎక్కడ కూడా పడిపోవట్లేదు. ఇప్పుడు ఏదన్నా చిన్న మిస్టేక్స్ చేయడానికి కూడా ఆస్కారం ఇవ్వట్లా జనాలకు కానీ, మీడియాకి కానీ. అది పబ్లిసిటీ చేయట్లా. సో ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తాం అనుకుంటున్నారన్న? ఖచ్చితంగా 2,000 కోట్లు, ఖచ్చితంగా ఒక 1,500 కోట్లు గ్రాస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను భయ్య. అంతకన్నా మించి ఉండొచ్చు, నేను చెప్పలేను. నాకు తెలిసి ఈసారి కట్అవుట్ బట్టి చెప్పొచ్చు మాట. 256 ఫీట్ కట్అవుట్ పెట్టారంటేనే నాకు అర్థమవుతుంది శంకర్ గారి మార్కు ఖచ్చితంగా సినిమాలో పడిపోయిందని. ఎందుకంటే ఇది చాలా ఛాలెంజ్డ్. శంకర్ గారికే డైరెక్షన్ లో ఛాలెంజింగ్ రోల్, ఇది ఛాలెంజింగ్ టైము రోల్ కాదు. ఈ టైంలో హిట్ పడాల్సిందే, ఆయన డైరెక్షన్ గా ప్రూవ్ చేసుకోవాల్సిందే. కాబట్టి ఈ టైంలో మంచి హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ అన్న.